నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే విశాఖపట్నంలో వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న తాజ్ వరుణ్ బే సాండ్స్ హోటల్ శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే దానికి మొట్టమొదటిగా పునాది వేసినటువంటి వ్యక్తి, అలాగే ప్రిన్సిపల్స్లో కానీ డిసిప్లిన్లో కానీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాదు, దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా రాజకీయాలు మొట్టమొదట అడుగేసినప్పుడు ఏ విలువలతో మనం వేసామో ఆఖరి వరకు నేటి వరకు కూడా అదే విలువల్ని కాపాడుకుంటూ ఎక్కడ డీవియేషన్ లేకుండా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి పెద్దలు అశోక్ గజపతిరాజు గారు, అలాగే మంత్రులు సోదరిమణి అనిత గారు, నాదెళ్ల మనోహర్ గారు, అలాగే మేజర్గా మన వరుణ్ గ్రూప్ మరి పెద్దలు ప్రభుకిషోర్ గారు ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా నాన్నగారితో ఎర్రనాయుడు గారితో ఒక మంచి అనుబంధంని ఇలా నాతో వరకు కూడా ఈరోజు కొనసాగిస్తూ మరి నాకు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఆయన ఇచ్చినటువంటి గౌరవానికి రెస్పెక్ట్కి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే వరుణ్, వర్ష, ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్, ఎవ్రీ వన్ హూ ఈజ్ హియర్, వార్మ్ గుడ్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీటింగ్ తాలూకు మూడ్ చూస్తుంటే ఒక కొత్త హోటల్ వైజాగ్లో ఫౌండేషన్ చేస్తున్నాం అన్నటువంటి ఆలోచన కంటే ఒక కుటుంబ కార్యక్రమం ఏ రకంగా అందరం కూడా కలిసిమెలిసి ఆనందంగా ఒక ప్రోగ్రాం చేసుకుంటున్నామో ఆ రకమైనటువంటి ఫీలింగ్ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా చూస్తే కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే వరుణ్ గ్రూప్ కానీ ప్రభుకిషోర్ గారు కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీతో ఫ్యామిలీస్తో ఏ రకంగా కలవడిగా కలిసిమెలిసి ఉంటున్నారు అనడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమమే ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ఎనీ బిజినెస్ మీటింగ్ ఆర్ ఒఫీషియల్ మీటింగ్. దిస్ ఇస్ మోర్ లైక్ అ ఫ్యామిలీ ప్రోగ్రామ్ వేర్ ఎవ్రీ వన్ ఇస్ ఇన్వాల్వ్డ్ లైక్ అ ఫ్యామిలీ, ఎవ్రీ వన్ ఇస్ ఎమోషనలీ కనెక్టెడ్ టు దిస్ ప్రోగ్రామ్. ఎప్పుడు లక్ష్మి కానీ ప్రభు గారికి కానీ దే నెవర్ సా దట్ ఇన్ us, nor we. It was all of us were sailing together during the rough and good times also. And at the same time, I would like to talk a few words about Prabhu. He is a wonderful person as an entrepreneur. He is very disciplined and he takes everything as a challenge, which a leadership needs it, and he has it. He's a micromanager as far as I know. That's why whatever he takes goes to a good end. That is a good leadership quality in him. And the best thing is the leader thinks or he'll have ideas, visions, but to take forward, which I also believe is always the team. What are awards, rewards Varun Group gets, it always goes to the team with their hard work, with the team joining their hands with the leader. The leader is able to get the awards and rewards. That's what, as an entrepreneur also, I believe in teamwork. It's not only the leader that can take his or her thoughts way forward. And it was his support that today, NDA has won 94% of the seats that we have contested in the state of Andhra Pradesh. Manohar Garu. Prabhu uncle, he is an uncle for me. He is much fitter than me, no second thoughts about it. But he is an uncle. He's been a great supporter of the family since the 80s. As Amma has said, he stood by us during our tough times. He continues to be with us during our good times. I really appreciate all the support, uncle. Amma made a statement today that behind every successful man, there's a successful woman, and I'd like to change that a little. There's a sacrifice of a successful woman. I've seen it in home. I've seen the sacrifices that Amma has made. I see the sacrifices that Brahmani is making because I've chosen a path. And I'm sure Lakshmi Auntie has sacrificed a lot to make what Prabhu uncle is today. So I think we should really celebrate the women who have unconditionally supported us during tough times. To Varun, to Varsha, thank you very much for having me here. I think it's a great legacy. All of us are lucky to have. I think it's a legacy to take forward.
And I call this legacy a banyan tree effect. If you look at a banyan tree, no other plant grows around it. So the legacies are such big. And I've always even resonated with, my own instance where I have a father who's larger than life. So how do you grow under the banyan tree? It is a challenge, and it's a challenge worth taking on. So we will build this in 2 years. We will build this in 2 years and we'll do it together. Of course, Visakhapatnam is very close to our heart. We've shared great memories. Honestly, when the state was together, it was all about Hyderabad. 2014, when the state got bifurcated, it was really about Visakhapatnam. I still remember when Hudud happened. Hudud was hitting Visakhapatnam. In the house, we had a Seemantam function in the farm. I remember it so well. So Mr. Naidu came there and he was just there to put Akshantalu, and then he left and he was on the phone. 2047 విజన్ అయితే ఉందో ఆ విజన్కి అనుగుణంగా ఈరోజు వైజాగ్ ముందుకెళ్తుందని చెప్పడానికి ఈ ఐకానిక్ ఇది ఒకటి డ్రీమ్గా మేము అనుకున్నాం. కానీ ఈరోజు ఇక్కడ సాకారం కాబోతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. వైజాగ్ అన్నది హ్యాపెనింగ్ సిటీ. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మా సీఎం గారికి చాలా ఇష్టమైన సిటీ. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను విశాఖపట్నం సిటీని ఇష్టపడతాను అనలేదు. విశాఖపట్నం సిటీ అంటే నాకు ప్రేమ ఎక్కువ, నేను ప్రేమిస్తాను అనే పదాలు చాలా సందర్భాల్లో ఉపయోగించారు. ఆయన లాస్ట్ 2014 to 19లో కూడా సీఎంగా ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో కంపల్సరీగా విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మార్చాలి, ఫినాన్షియల్ క్యాపిటల్గా కూడా మార్చాలి అని చెప్పి చాలా సందర్భాల్లో మనం అందరం కూడా మాట్లాడుకోవడం, దానికి అనుగుణంగా ముందుకెళ్ళడం కూడా జరిగింది. ఇక్కడ ప్రభుకిషోర్ గారి గురించి ఒక విషయం చెప్తాను. నేను చాలా ఆశ్చర్యపోయాను. సార్, మీరు నాకు లాస్ట్ టైం నేను మినిస్టర్ అయినప్పుడు సార్ నాకు ఇదే విషయాన్ని చెప్పారు. 21లోనే నాకు పర్మిషన్స్ వచ్చినా నేను కట్టనా లేదా అని బాబు గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు సార్ నో అన్నారమ్మా అని ఆ రోజు నాతో చెప్పారు. సార్ నాకు బాగా గుర్తుంది. కానీ ఇంతమంది ముందు ఆ విషయాన్ని పొలిటికల్గా కొంత ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా యాజ్ ఏ బిజినెస్ పర్సన్ మీరు ఆ విషయాన్ని బయటకు చెప్పారంటే మీ కృతజ్ఞతా భావానికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకనంటే ఆ రోజు అంటే అది చెప్పడానికి చాలామంది భయపడతారు. యాజ్ ఎ బిజినెస్ పర్సన్స్గా ఆ రోజు నేను మాట్లాడాను, ఈరోజు ఇప్పుడు కట్టమన్నారు అని చెప్పేటప్పుడు కూడా చాలామంది భయపడతారు బిజినెస్ పర్సన్స్. ఎందుకంటే పాలిటిక్స్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అనే విషయంలో ఉంటారు. కానీ ధైర్యంగా నేను చాలా ఆశ్చర్యపోయాను సార్ నోటి నుంచి ఆ మాట వచ్చేసరికి. సార్ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే ఒక కృతజ్ఞతా భావంతో సార్ చెప్పారు, మళ్ళీ నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను అని చెప్పి స్టార్ట్ చేస్తున్నందుకు, ముఖ్యంగా వైజాగ్ ఒక ప్రైడ్ తీసుకొస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రభుకిషోర్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రభుకిషోర్ గారు వాళ్ళ మిస్సెస్కి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఎందుకంటే చాలామంది నేను చాలా ప్రౌడ్గా చెప్తాను సార్, ఎవరి సక్సెస్ఫుల్ మెన్ వెనకాతల కంపల్సరీగా ఉమెన్ ఉంటారు. దానికి ఈరోజు మీ పిల్లలు కానీ వరుణ్ అండ్ వర్ష వీళ్ళిద్దరికీ ఎస్పెషల్లీ సీనియర్ మోస్ట్ ఆర్కిటెక్చర్, ఫాదర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని వచ్చాము సార్ని కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకే P4 కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జీరో పేదరికం సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం జీరో పావర్టీ P4 మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. P4 పథకం అంటే డబ్బులు ఇచ్చేయడం కాదని, P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్తో అభివృద్ధి సాధించడమన్నారు. ఈ పథకం కోసం 30 లక్షల కుటుంబాలను గ్రామ సభల ద్వారా ఎంపిక చేశామని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వ్యాపార సంస్థలను వాటాలు అడిగితే కూటమి ప్రభుత్వం అట్టడుగున ఉన్న ప్రజలకు తమ ఎదుగుదలలో వాటాలు కల్పించమని అడుగుతోందని అన్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి P4 కార్యక్రమాన్ని ప్రారంభించి లోగోను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగించారు. ఇన్ని సంస్కరణల ద్వారా, రాజ్యాంగంలో పెట్టిన రిజర్వేషన్ల ద్వారా, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం వల్ల ఇప్పటికీ పైకి రాని కుటుంబాలు 20% ఈ ఇద్దరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే మార్గదర్శి, అందుకే బంగారు కుటుంబం. వాళ్ళకు తెలివితేటలు లేక కాదు, తెలివితేటలున్నాయి, వాళ్ళు కూడా రాణించలేక కాదు, ఆదరణ లేక. ఈరోజు ఈ పక్క నుండి వాళ్ళకి అవకాశాలు వచ్చాయి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు, అడుగడుగు ముందుకు పోయారు, ఈరోజు ఉన్నత స్థాయికి చేరారు. ఎవరిచ్చారు మీకు ఈ అవకాశం? సమాజం ఇచ్చింది. ఇప్పటి కూడా సమాజంలో మనతో పుట్టిన మన బంధువులు గాని,
మనతో పుట్టిన వ్యక్తులు గాని ఇంకా పేదరికంలో ఉన్నారు, చదువుకోలేకపోతున్నారు, ఆరోగ్య విషయంలో హాస్పిటల్లో ఖర్చులు వస్తే పెట్టుకోలేకపోతున్నారు, అందరితో సమానంగా మంచి ఇంట్లో ఉండలేకపోతున్నారు. ఇది మన బాధ్యత కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అందుకే నేను ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చాను. నాకు ఏ మాత్రం కూడా అనుమానం లేదు. నన్ను ఎగతాళి చేశారు, ఒకప్పుడు ఐటీ అంటే ఎగతాళి చేశారు, సెల్ ఫోన్ అంటే తిండి పెడుతున్నానని అడిగారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే భార్యాభర్త కూడా ఉండే పరిస్థితులు లేరు. వాళ్ళిద్దరు లేకపోయినా పర్వాలేదు కానీ సెల్ ఫోన్ కావాలనే పరిస్థితికి వచ్చారు. ఆ విషయాలను నేను మళ్లీ మాట్లాడతాను. ఇక్కడ నేను మీకు అందరికీ వాళ్ళకు కావాల్సింది ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాలి. ఇప్పుడు నేను నరగారిని అడిగాను, మీకు భూమి ఉందా అని అడిగాను, మీకు ఆస్తి ఉందా అని అడిగాను, ఇల్లుందా అని అడిగాను, లేకపోతే మీరు ఏమైనా వ్యాపారాలు చేస్తారని అడిగాను. వాళ్ళ దగ్గర ఏమీ లేవు. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన రెండో రోజు పర్యటనలో సోమవారం ఉదయం విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 60వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్య ప్రజానికం నుంచి మంత్రి నారా లోకేష్ అర్జీలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇతర రాష్ట్రాల మాదిరిగా రెగ్యులరైజేషన్ కాకుండా ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకాలను కేవలం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో మాత్రమే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ సమైక్య ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. వసంత నవరాత్రులను పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మ వారికి కనకాంబరాలు, గులాబీ పూలతో ప్రత్యేక పుష్పార్చన వైభవంగా జరిగింది. నూతనంగా నిర్మించిన పూజా మండపంలో ఉదయం 9 గంటల నుంచి పుష్పార్చన ప్రారంభమైంది. ప్రధాన ఆలయం నుంచి పుష్పాలతో అర్చకులు, అధికారులు బుట్టలతో పుష్పాలు తీసుకుని విచ్చేసిన అనంతరం ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. సుందరే చతుష్షష్టి కోటి యోగిని గణసేవిత కాలహంద్రీ కమలాక్ష నిషేవిత సాక్షి మోహని ముఖ్య మృడాని మిత్రరూపిణి మైత్రాదివాసనాభ్య మహాప్రణయ సాక్షిణి బాణాల సామత్త మాతృకా వర్ణరూప చాలా కాలంగా అమ్మవారి సన్నిధిలో చైత్రమాస నవరాత్రములు పురస్కరించుకొని పుష్పార్చన అనేక మంది భక్తుల యొక్క భక్తిభావముతో దేవస్థానం వారి సన్నిధానం వారి యొక్క సహకార సన్నివేశములతో ఈ పుష్పార్చన చాలా కాలం బట్టి జరుగుతుంది. అమ్మవారికి రోజు ఒక రకమైనటువంటి వివిధమైన పుష్పములతో 9 రోజులు 9 రకములైన పుష్పాలు ఇక్కడ అర్చన చేయబడుతున్నాయి. భక్తులు ఎంతో సహకరిస్తున్నారు. అమ్మవారికి చాలా ప్రీతి అయినటువంటివి. ఏదైనా సరే ఏది లేకపోయినా పుష్పం లేకుండా పూజ కుదరదు. పూజ అంటేనే పుష్పం. జాతి అయితే ఒక పుష్పం సమర్పిస్తాం, ఇంకా జాతి అయితే అనేక పుష్పం సమర్పిస్తాం, లేకపోతే ఒక్క పుష్పం సమర్పించి నమస్కారం చేస్తాం. కాబట్టి అమ్మవారికి పుష్పములంటే చాలా ప్రీతి. తత్రాపి అమ్మవారు శక్తి స్వరూపిణి. అనేక రకమైనటువంటి మల్లికా మాలత్యాది వివిధ కుసుములతో ఆవిడ అనేక పుష్పములతో మాలలు ధరించినట్లుగా ఆ మూర్తుల విశేషాలు చెప్పినప్పుడు తెలియబడుతూ ఉంటాయి. ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క పుష్పాన్ని ధరించినట్టు జాజీ కుసుమమని, అలాగే బంధూక కుసుమమని, మందార కుసుమమని, ఇలాగా తులసీమాలని, మారేడు బిల్వమాలని ఇలాగా అమ్మవారు ధరించినట్లుగా
మనకు ఆ రూపంలో కనిపిస్తుంటాయి చూస్తూ ఉంటే. అలాంటి అమ్మవారు ఇవాళ ఈ 9 రోజులు చక్కగా భక్తుల చేత వివిధ కుసుముల చేత ఆరాధింపబడటం అంటే పుష్పం అంటే ఏమిటంటే బహిర్వ్యాపారంగా కనిపించేది పుష్పం. అందుకోసం మనస్సు అనేటువంటి పుష్పం సమర్పించడం చాలా విశేషం. ఆ మనస్సు పుష్పం సమర్పించాలంటే ఎవరి వల్ల కాదది, సాధన చేస్తే కానీ కాదు. ఆ మనఃపుష్పం సమర్పించాలంటే ఈ బహిష్పుష్పములన్నీ కూడాను భక్తిభావంతో అమ్మవారిని ఆరాధించినప్పుడు కొంతకాలానికి అమ్మ ఇదంతా బహిర్వ్యాపారం, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని. అంతర్ముఖ సమారాధ్య అంటే అమ్మవారిని అంతర్ముఖంగా ఆరాధించడం చాలా కష్టం, సాధనతో కూడుకున్నది. అదే బహిర్ముఖంగా ఎంతో పత్రి తీసుకొచ్చి పుష్పం తీసుకొచ్చి వేయడం అంటే అది చేతవుతుంది, ఎంతవరకైనా సరే ఎవరికొకళ్ళకి చేతవుతుంది. కానీ అంతర్ముఖంగా ఆరాధన మనఃపుష్పం సమర్పించడం చాలా కష్టం. అందుకోసం ఆ రకమైన స్థితిని పొందడం కోసం మానవుడు ఈ రకముగా అనేక విధములైన కుసుమములు పుష్పములు అమ్మవారికి సమర్పించి, పుష్పం అంటేనే సుగంధముతో కూడుకుంటుంది. రంజాన్ సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలోని పేద ముస్లింలకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో మటన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. సోమవారం తెల్లవారుజాము నుంచి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లోని పేద ముస్లింలకు రంజాన్ సందర్భంగా మటన్ పాలు పంపిణీ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా నియోజకవర్గంలోని పేద ముస్లింలకు వ్యక్తిగతంగా మటన్ పాలు అందిస్తూ వారి ఆనందాల్లో భాగమవుతున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ముస్లిం కుటుంబానికి ఈ నియోజకవర్గంలో నివాసం ఉంటున్నటువంటి వారికి తలకాయకి 250 గ్రాముల చొప్పున మటను, 1 లీటర్ మిల్క్ మా కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు వాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఇస్తున్నటువంటిది కాదు, ఇది గత 5 ఏళ్లుగా ఇస్తున్నాం. మధ్యలో 2 ఏళ్ళు కరోనా వల్ల ఇవ్వలేకపోయాం, 1 సంవత్సరం వీలు కాక ఇవ్వలేకపోయాం. ఇంచుమించుగా ఇది 4వసారి ఇవ్వటం జరుగుతుంది. అంతకుముందు ఇఫ్తార్ పెట్టేవాళ్ళం. ఇఫ్తార్ పెడుతుంటే ముస్లిమ్స్ కన్నా ముస్లిమేతరులు ఎక్కువ మంది వచ్చి ఆ ఇఫ్తార్లో పాల్గొంటున్నారు. మహిళలకి, పేదవారికి కనెక్టివిటీ లేక రాలేకపోతున్నారు. ఆ ఉద్దేశంతో మరి ఈ రకంగా ఇస్తే కనుక ప్రతి పేద ముస్లిం కుటుంబానికి ఇంటి దగ్గరికి వెళ్ళే వాళ్ళు రాలేకపోతే మా కూటమి నాయకులు స్థానికంగా ఉండేటువంటి వీఆర్ఓలు కానీ గవర్నమెంట్ స్టాఫ్ కానీ సహకరిస్తున్నారు. ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ కూటమి ఏమైతే ముస్లిం సోదరులకి ప్రామిస్ చేసి ఉన్నామో, పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పేరు పేరున ఎతికి ఎంతమంది అద్దెలలో ఉంటే వాళ్ళకి శాశ్వతంగా ఒక ఇల్లు అనేది ఏర్పాటు చేయగలుగుతాం, చేసి చూపిస్తామని చెప్పి కూడా ముస్లిం సోదరులకి ఒక్క ఒట్లూరే కాదు, ఈ నియోజకవర్గంలో నివసించేటువంటి ప్రతి ముస్లింకి ఒక భద్రత ఉంటుంది. ఎందుకంటే మత సామరస్యం కాపాడటంలో తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆదివారం ఉగాది సందర్భంగా ఉదయం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ గౌతమి నది నుంచి తీర్థ జలం తీసుకుని వచ్చి శ్రీ స్వామివారికి ప్రత్యేక తిరుమంజనం నిర్వహించారు. శ్రీరామచంద్రస్వామి వసంత పక్ష తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ నవాహింక మహోత్సవాలకు వేద పండితులు అంకురార్పణ నిర్వహించారు. స్వామివార్లకు పంచామృతాలతో అభిషేకం, విశేష మృత్యుంగ్రహణం, వాస్తు పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారిని రాజవీధిలో కల్పవృక్ష వాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల మొదటి రోజు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
భారతదేశ శాంతిని, ప్రపంచ శాంతిని కోరుకునే క్రీస్తు సంఘ కాపర్లను దాడి చేయడం, హతమార్చడం తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నామని పొన్నూరు నిడుబ్రోలు పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు అన్నారు. ఇటీవల మృతి చెందిన ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతికి నిరసనగా పొన్నూరు నిడుబ్రోలు పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పొన్నూరు పట్టణ మండల పరిధిలోని అన్ని క్రైస్తవ సంఘాల నాయకులు క్యాండిల్స్ వెలిగించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్లో వారు మాట్లాడారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి అనుమానాస్పదంగా ఉందని తెలిపారు. పగడాల ప్రవీణ్ మృతి తర్వాత సోషల్ మీడియాలో మేమే చెప్పామని కొందరు, యాక్సిడెంట్ అని కొందరు ఇలా అనేక రకాలైన వ్యాఖ్యానాలు చేస్తున్నారని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ సమాజానికి, ప్రజలకు సేవ చేస్తున్న పాస్టర్లపై దాడులు చేయటం, చంపటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అలాంటి శాంతితో ప్రార్థిస్తూ దేశక్షేమతను ప్రార్థించే దైవజనులపై ఈ అమానుష దాడులు, అకాలమైన ఈ అకృత్యాలు ఖండిస్తూ ఈ అద్భుతమైన దైవసేవకుడు ప్రదర్శిస్తూ ఈ శాంతి ర్యాలీ జరిగిస్తున్నాం. ఈ సమయంలో మన మధ్య దైవజనులు కొందరు ప్రార్థన చేస్తుంటారు. దయచేసి దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీ అందరికీ ఈ సాయంకాలపు శుభాలు, దీవెనలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి జరిగినటువంటి కొన్ని దినాల క్రితం జరిగిన ఈ సంఘటన క్రైస్తవులందరికీ తెలిసినటువంటిదే. దైవ సేవకులందరూ కూడా దుఃఖించి బాధపడేటువంటి సంఘటన మరి మన ఆంధ్ర రాష్ట్రంలో జరగటం అనేది బాధాకరమైన విషయం. దైవజనుడు మరి పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు దైవజనుడనే చెప్పాలి. ఎందుకంటే వారి యొక్క పరిచర్యలు ఎంతో అద్భుతమైనవి. మానవత్వాన్ని మేల్కొల్పటానికి, ప్రజలలో దైవత్వాన్ని నింపటానికి స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నటువంటి పరిచర్య మరి మానవులందరూ కూడా గర్వించదగినటువంటిది. ఒక మతానికి చెందింది కానీ, లేక ఒక తెగకి కానీ, ఒక భాషకు కానీ వ్యతిరేకమైనటువంటి వ్యక్తి కాదు. కానీ మానవత్వంగా ఈ లోకానికి తెలియచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారు పాస్టర్ ప్రవీణ్ గారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఘనంగా ఉగాది మహోత్సవ వేడుకలు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వేద పండితులు చిలకమర్తి వెంకట సుబ్బారావు పంచాంగ శ్రవణం చేశారు. ఆకట్టుకున్న కవి సమ్మేళనం ఆంధ్ర భోజ్యుడు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో భువన విజయంలో గల అష్ట దిగ్గజాలచే జరిగిన కవి సమ్మేళనంను గుర్తు చేస్తూ ఈనాటి తరానికి తెలుగు భాష ప్రాముఖ్యతను వివరిస్తూ అష్ట దిగ్గజాలు వారి కవితా ప్రావీణ్యతను ప్రదర్శిస్తూ దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ కొనియాడారు. ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు తెలుగు జాతి, మన జాతికి ఒక కొత్త సంవత్సరం. నేను ఈ కొత్త సంవత్సరం సందర్భంగా అందరితో బాగా జరగాలి, అందరితో మంచి జరగాలి, ఫ్యామిలీస్తో మంచి జరగాలి నేను భావిస్తున్నాను. జిల్లా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఏదైతే ఉందో, పోయిన సంవత్సరంలో ఏదైనా జరిగినా అవన్నీ కూడా తొలగిపోవాలని, కొత్త సంవత్సరంలో అందరూ అష్టైశ్వర్యాలతో సుఖశాంతితో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా. పంచాంగం అంటే ఈ సంవత్సరమంతా కూడా తిథివార నక్షత్ర యోగ కరణములు ఏ విధంగా ఉండబోతున్నాయి, వాటి ప్రభావం చేత ఆయా రాశులు, ఆయా నక్షత్రాలు, ఆయా లగ్నాల్లో పుట్టినటువంటి మనకందరికీ కూడా ఏ ఫలితాలు కలుగుతాయి అనే తెలియపరచడాన్ని తెలుసుకోవడమే ఈ పంచాంగ శ్రవణం యొక్క
దాదాపు 20 సంవత్సరాల రైతుల కళ్ళ సాకారమైన వేళ రామగుండం నియోజకవర్గ రైతుల కళ్ళల్లో ఆనందం వ్యక్తమవుతుంది. రామగుండం ఎమ్మెల్యేగా రాజ్ ఠాకూర్ ఎన్నిక కావడం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తమ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలన్న దృఢ సంకల్పంతో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం, పాలకుర్తి మండలాల్లో జలకళ సంతరించుకుంది. 2 మండలాల్లోని కెనాల్స్, చెరువులు మత్తడి దూసుకుపోతుండటంతో రైతుల కళ్ళల్లో ఆనందం వ్యక్తమవుతుంది. 2 మండలాల్లోని 30 గ్రామాల్లోని 13,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అంతర్గాం, పాలకుర్తి మండలాలకు మన కాంగ్రెస్ పార్టీ హయాంలో నీరు విడుదల చేసిన సందర్భంగా చెరువులు, కుంటలు నిండి పూర్తిగా పంట పొలాలకు మంచిగా నీరు అందుతున్నటువంటి శుభ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, మన మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆకనపల్లి చెరువు, కొచ్చెరువు నిండి అలిగెల్లుతున్నటువంటి ఈ దృశ్యాన్ని మేము చూడనీకి ఇక్కడికి వచ్చినటువంటి తరుణంలో మంచి పచ్చటి పొలాల పైరులు మంచిగా విరజిల్లుతున్నటువంటి సమయంలో రామగుండం పంట పొలాల మయంగా మారుతుంది. ప్రత్యేకంగా మన కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారికి. పొలాలకు ఒక్క నీరు కావాలంటే పక్కపొట్టి చెరువు డ్యామ్ ఉండి కూడా మాకు ఉపయోగం లేకుండే. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వేసినటువంటి ఒక ఎల్లంపల్లి డ్యాము ఇవాళ మక్కన్ సింగు, మా శ్రీధర్ బాబు కాంగ్రెస్ నాయకుల ద్వారా మా పొలాలకు మంచి నీరు అందుతుంది. చాలా సంతోషం వాళ్ళకు. ఈ మధ్యలో నీళ్ళు ఇడుచుడు చేయబట్టి మాకు ఆ నీళ్లు అందలే, పోషంపేట నీళ్ళు, ఈ డ్యామ్ నీళ్ళు ఇడుచుడు చేయబట్టి మన ఎల్లంపల్లి డ్యామ్ మా పొలాలు కూడా మంచిగా పంటలు పండినాయి, మంచిగా ఉన్నాయి. లేకపోతే మొత్తం ఉల్లారిపోవు, చెరువులు నిండినాయి, మంచిగా ఉన్నాయి. ఇప్పటికైతే మాకు ఆనందం ఉన్నది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన కళాకారిణి గుమ్మడి ఉజ్వల గవర్నర్ చేత ప్రశంసలు అందుకున్నారు. హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో కూచిపూడిలో గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రాజ్భవన్లో జరిగిన ఉగాది ఉత్సవాల కార్యక్రమంలో ఉజ్వల కూచిపూడి నాట్యంలోని తన ప్రతిభను కనపరిచారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కళారంగంలో రాణిస్తున్న గోదావరి ఖని ఎల్బీ నగర్కి చెందిన గుమ్మడి ఉజ్వలను శాలువతో సత్కరించి మేమంటూ అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్ఎస్ఎస్ ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విశ్వావసు నామ సంవత్సరం ఉగాది రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విజయవాడ మహానగర్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవరాం బలిరాం హెడ్గేవార్ జయంతిని పురస్కరించుకుని విద్యాధరపురం లేబర్ కాలనీ మైదానంలో ఆర్ఎస్ఎస్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరాం హెడ్గేవార్ గోల్వాల్కర్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా స్వయం సేవకులు యోగాసనాలు, కర్రసాము, పలు విన్యాసాలను ప్రదర్శించారు. అనంతరం వనవాసి పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఉగాది నాడు డాక్టర్ హెడ్గేవారి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఓలెటి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక రుగ్మతలను పారద్రోలుతూ జాతిని జాగృతం చేస్తుందన్నారు. ముస్లిం మైనార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారని వైఎస్ఆర్సీపీ పీఏసీ మెంబర్ షేక్ ఆసిఫ్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లుపై చంద్రబాబు డైరెక్షన్తో పార్లమెంటులో టీడీపీ ఎంపీలు మద్దతు పలికారని మండిపడ్డారు. జాతీయ స్థాయిలో ముస్లింల హక్కులను కాలరాయడంలో చంద్రబాబు భాగస్వామి అయ్యాడని, ఏపీలో మాత్రం తాను వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు చెబుతూ ముస్లింలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మొదటి నుంచి చంద్రబాబుకు ముస్లిం మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. ఈ విషయంలో టీడీపీ ఆడుతున్న డబుల్ గేమ్ని ముస్లింస్ అందరూ గమనిస్తున్నారు. అలాగే వక్ఫ్ భూములను సంబంధించిన కలెక్టర్కి అథారిటీ ఇవ్వాలని వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఉంది. ఆ బిల్లుకు సంబంధిత
చట్టబద్ధత లభిస్తే ముస్లిం సమాజం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. దీన్ని బట్టి ముస్లిం సమాజం మొత్తం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విషయాన్ని పార్లమెంటు జాయింట్ కమిటీకి స్పష్టంగా రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది. ఇంకా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకించాలని మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు మా పార్టీ ఎంపీలకు నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ దిశలోనే పార్లమెంటు ఉభయ సభల్లో వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తమ వాదాన్ని గట్టిగా వినిపించారు. చంద్రబాబు నాయుడు 2 నాలుకల ధోరణి. చంద్రబాబు నాయుడు గారి వైఖరి, ఆ పార్టీ తీరు చూస్తే ఘోరంగా ఉంది. వారు ఈ బిల్లు విషయంలో దొంత వైఖరిని అవలంబిస్తున్నారు. నిజానికి టీడీపీ మద్దతు మీదే కేంద్రం ఆధారపడి ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.